ఈరోజు రెండో పెళ్లి చేసుకోవాలనే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఖచ్చితంగా చూడాలి. మీరు అన్నీ తెలుసుకున్న తర్వాతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేది ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో విడాకుల కేసులు అయితే విపరీతంగా పెరిగిపోయి ఒక ఫస్ట్ మ్యారేజ్కే ఒక ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత లేదా ఒక పిల్లలు పుట్టిన తర్వాత లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొత్తానికి ఈ మధ్యకాలంలో డైవర్స్ కేసులు అయితే చాలా ఎక్కువైపోయాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ రెడీ అవుతున్నారు. అలాగే సంబంధాలు కూడా దొరుకుతున్నాయి, చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, అందరూ బాగానే మాట్లాడుకుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఒక కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు మనకు అసలైన కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి. భర్త చనిపోగానే ఒక ఆడపిల్ల కాబట్టి పెద్దవాళ్ళు ఏమంటారు, అమ్మ చిన్న వయసులో భర్త చనిపోయాడు, ఇలా ఒంటరిగా ఉండకూడదు, తోడు కావాలి అని పెద్దవాళ్ళు అప్పటి కాలంలో కూడా పెద్దవాళ్ళు అలా చేసేవారు, అలా అంటారు కూడా. నిజం కూడా అదే అనిపిస్తుంది. చిన్న వయసులో భర్త చనిపోతే ఒంటరిగా ఉండలేం కదా, నలుగురు నాలుగు రకాలు అంటూ ఉంటారు అన్న ఉద్దేశంతో రెండో పెళ్లి చేసుకోమని చెప్తుంటారు. అప్పటికి ఈ అమ్మాయికి పాపనో బాబునో ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకి ఏమనుకుంటారు, జనరల్గా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు పిల్లలు లేని అతన్ని చేసుకోవాలి, వెనకాల ఎవరు ఉండకూడదు, పిల్లలు లేని అతన్ని చేసుకుంటే ఈ అమ్మాయికి ఉన్న పిల్లల్ని బాగా చూసుకుంటాడు, లేదంటే పిల్లలు ఉన్న కాడి నుంచి పెద్ద అయిన తర్వాత గొడవలు వస్తాయి, దెబ్బలాట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో ఒక పిల్లలు లేని వ్యక్తికి ఇచ్చి, భార్య చనిపోయిన ఆయన పిల్లలు లేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడి వరకు బాగానే ఉంది. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు, వీళ్ళిద్దరికి నచ్చింది ఇష్టమై చేసుకుంటారు, చాలా బాగుంటారు. అటు ఆ అబ్బాయి తరపు వాళ్ళు కూడా మీ ఇష్టం చేసుకోమని అంటారు, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా కూడా చేసుకోమంటారు. ఈ ఏజ్ వాళ్ళు ఏంటంటే చిన్న వయసులో వాళ్ళు ఏమైనా ఉండి ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా భార్య చనిపోయిన వాళ్ళు కూడా ఇలా పెళ్లి చేసుకోవడానికి చూస్తుంటారు. పాపం వాళ్ళకి తోడు లేక, అన్నం పెట్టేవాళ్ళు లేక, ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక, ఎంత ఉన్న అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఎవరు వెళ్ళి ఉండలేరు కదా, ఎవరు ఎంతమంది ఉన్నా అన్న ఉద్దేశంతో పాపం వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలాగ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇలా చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు. ఆయన ఈ అమ్మాయికి పుట్టిన పిల్లల్ని బాగా చూసుకుంటాడు. ఆయన అబ్బాయి అయినా అమ్మాయినా ఎవరినైనా చూసుకుంటే చదివిస్తాను, పెళ్లి చేస్తాను, అన్నీ నీకే అనే చెప్తారు. చేసుకున్నప్పుడు అన్నీ నీకే, ఇంకెవరున్నారు మనకన్నట్టే చెప్తాడు. అట్లానే చేసుకుంటాము, ఇద్దరు హ్యాపీగా ఉంటారు, కొంతకాలం గడుస్తుంది. గడిచిన తర్వాత ఏవో అనారోగ్య సమస్యలే కావచ్చు, లేదంటే హార్ట్ అటాక్లో కావచ్చు, ఇంకా వేరే వేరే ఏదైనా కానీ ఇప్పుడు చేసుకున్న అతను కూడా సపోజ్ ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోయారా అనుకుందాం, పోనీ ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాతే చనిపోయారా అనుకుందాం. చనిపోయిన తర్వాత ఈ వీళ్ళిద్దరూ ఒక 20 సంవత్సరాలు కాపురం చేశారా అనుకుందాం. ఆయన చనిపోయిన తర్వాత వస్తుంది అస్సలు గొడవ అక్కడ వస్తుంది. ఆ ముందు భార్య దగ్గర ఏవైతే ఉందో బంగారమే కానీ, పట్టు చీరలే కానీ, ఏ వస్తువైనా సరే ఆ ముందు భార్య బంగారం అంతా ఈమెకి ఇస్తారు, చక్కగా ఈమె వాడుకుంటుంది, వాళ్ళ పిల్ల అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చదివిస్తారు, అంతవరకు బాగానే ఉంటుంది, సేవింగ్ అన్నీ బాగుంటాయి. ఒక ఇల్లు స్థలమో ఏవో ఒక ఆస్తులు ఆయన కొంటారు, కొనకుండా అయితే ఉండరు కదా, ఇన్ని సంవత్సరాలు సంపాదించిన ఆయన ఒక ఇల్లు కానీ ఏదో స్థలాలు ఏవో ఒకటి కొంటారు, కొనకుండా ఉండరు కదా. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఏమనుకుంటే పిచ్చిదాగా, అబ్బా అంతా నాదే, నాకే కోసమే, పాపం రెండో పెళ్లి చేసుకున్నా కూడా నా పిల్లల్ని బాగా చూశారు, నన్ను బాగా చూశారు, ఈయన చాలా మంచి ఆయన అని అనుకున్న చక్కగా ప్రేమగా ఇద్దరు బాగుంటారు. చూసిన వాళ్ళు కూడా అందరూ అలాగే అనుకుంటారు, చక్కగా మంచి ఆయన దొరికాడు అని అనేసి అనుకుంటారు. అక్కడి వరకు బాగుంది. ఎప్పుడైతే ఈయనకు అనారోగ్య సమస్యలు వచ్చి కానీ, హార్ట్ అటాక్ వచ్చి కానీ, సడన్గా ఒకవేళ ఆయన చనిపోయారు అనుకుందాం, చనిపోతే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి, వాళ్ళ వెనకాలన్న అన్నదమ్ములే కానివ్వండి, అక్క చెల్లెలే కానీ, ఒకవేళ తల్లిదండ్రులు అంటే ఆ వయసు వచ్చేసరికి ఉండకపోవచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ములు వీళ్ళందరూ చక్కగా సిద్ధమైపోతారు చనిపోగానే. అప్పటి వరకు మామూలుగా ప్రేమగా మాట్లాడి అప్పుడు ఏమంటారు తెలుసా, మా అన్నయ్య ఇదంతా మాకే వస్తుంది, మేమే వారసులం, మా అన్నయ్యది ఆస్తి మరి మాకు రాకపోతే ఎవరికి వస్తుంది, ఆయనకు పిల్లలు లేరు కాబట్టి మేమే వారసులం అని మాట్లాడతారు. అప్పుడు ఈ అమ్మాయి ఒకసారి షాక్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జరిగింది కూడా అలా. షాక్ ఇదేంటిది, ఇది మా ఆయన నా కోసం కొన్నారు కదా, నాది కదా ఇది అనేసి ఈ పిచ్చి మొహంలాగా అనుకుంటూ ఉంటుంది. ఆయన ఉన్నంత వరకు ఈమెదే, కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఈమెకి రాయరు కదా, రాసి ఇవ్వరు, పాపం రాయించుకోవాల్సినంత తెలివితేటలు ఉండవు. అయినా ఆయన బాగా చూసుకుంటున్నారు కదా అన్న ఆలోచనలో మనదే కదా అని ఈ అమ్మాయి భ్రమలో ఉండిపోయి పాపం
ఆయన ఇంత సడన్గా చనిపోతారని ఎవరు అనుకోరు. ఒకవేళ చనిపోకపోయినా నువ్వు నాకు ఆస్తి రాసి అని అయితే ఏ భార్య కూడా భర్తని నిలబెట్టి అడగలేదు కదండి. నువ్వు చనిపోతే నాకు ఆస్తి కావాలి, ముందు నాకు ఆస్తి రాసి అని ఏ భార్య అడగదు. ఆయన ఉన్నారు దేవుళ్ళగా, నన్ను అన్యాయం చేయరు, నన్ను మోసం చేయరనే అనుకుంటుంది. పాపం ఆయన కూడా చాలా మంచి ఆయన. నా భార్యదే, అంతా నీదే నీదే అనే పాపం చెప్తారు. కానీ ఈ వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి మాది అనేసి సిద్ధమైపోతారు. మనిషి చనిపోగానే రెడీ అయిపోతారు, కాకుల్లాగా వాలిపోతారు. వాళ్ళపై మేము వారసులు, మాదిదని, నువ్వు పెళ్ళే చేసుకో, ఇన్ని రోజులు చూసిందంతా పోయింది, నువ్వు పెళ్లి చేసుకున్నది పోయింది, అన్నీ పోతాయి, అక్కడికి అన్నీ పోయి నాదే అన్నట్టు అందరూ సిద్ధమైపోతారు. అప్పుడు ఈ అమ్మాయి కోర్టుల చుట్టూ తిరగాల, చట్టాల్లో రూల్లో చూస్తే అందరూ ఏమంటారు, అవునమ్మా ఆయనకు పిల్లలు లేరు కదా, ఆయన పిల్లలకైతే వస్తుంది, నీకున్న ఆ బాబు కానీ పాప కానీ ఆయనకు పుట్టిన ఆయన కాదు కాబట్టి నీ పిల్లలకి ఏమి రాదు, నీకు కూడా ఒక వాటా ఇస్తారు, వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది ఉంటే అందరికీ తల వాటా ఇస్తారు, నీకు మొత్తం ఆస్తి అయితే నీకు ఇవ్వరు అని చెప్పేసి ఈ చట్టాలు చెప్తున్నాయి అని చెప్తారు. ఏ చట్టాలన్నా చెప్తున్నాయి. మరి ఇక్కడ చూసారండి, ఇవన్నీ మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచిస్తామా? ఆలోచించాం. మనిషి చనిపోగానే వాలిపోతారు అందరూ. ఒక్కసారి షాక్ అయిపోవాలి, అదేంటి నా భర్త నేను ఇన్ని రోజులు కలిసి ఉండి కాపురం చేసుకుని నేను ఇంత ప్రేమగా మేము కలిసి ఉండి ఆయన నా కోసమే ఇల్లు కట్టించారు, నా కోసమే ఈ స్థలాలు కొన్నారని ఆ అమ్మాయి పిచ్చి మొహంలాగా అనుకుంటా ఉంటే మనిషి పోయేసరికి పోగానే కాకుల్లాగా వచ్చేసి మాకు వాటాలు వస్తాయని మాట్లాడతారు. ఎవరిని అడగాలండి అప్పుడు? అన్ని రోజులు 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరిని అడగాలి? ఏదైనా మాట్లాడితే చట్టాలు అంటారు, రూల్స్ అంటారు, కోర్టులు అంటారు, వాటాలు అంటారు, ఇంకా వాళ్ళకి రూల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలి అప్పుడు? అలాంటివన్నీ జరుగుతుంటాయి. బాగున్నంతసేపు మళ్ళీ ఇంకొకటి ఏంటి చెప్పనా, ఇచ్చాడుగా మా అన్ని నీకు ఇచ్చిన బంగారం కూడా లెక్క పెట్టినట్టు. ఆవిడ దగ్గర, నా ముందు భార్య దగ్గర ఉన్న బంగారం ఫస్ట్ పెళ్ళి కదా, మేమందరం చేసిన పెళ్ళి అది ఫస్ట్ పెళ్ళి, మా వదిన బంగారం అంతా నీ దగ్గరే ఉంది, నీకు బోల్డ్ అంత ఇచ్చాడు మా అన్నయ్య, నీ దగ్గరే ఉంది ఆ బంగారం అని ఇంత పీసుకు పుల్ల చీపురు పుల్ల దగ్గర నుండి ఇంట్లో సామాన్లు చెంచాల దగ్గర నుంచి అన్నీ లెక్క పెడతారు. మాకు వాటాలు ఉన్నాయి, మాకు వస్తాయి, ఇది మేము వారసులు అన్నట్టు మాట్లాడతారు. ఇవన్నీ మనం పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసుకోము, ఏమి తెలుసుకోము. ఆయనకి మనం నచ్చామా, మనకు ఆయన నచ్చారా అని మన ఫ్యామిలీ వరకే చూసుకుంటాం. ఆయన నన్ను బాగా చూసుకుంటారు, ఆయన వెనకాల ఏమొస్తుంది, రేపొద్దున ఇదంతా నాదే అవుతుంది అన్న ఆలోచనలోనే చేసేసుకుంటారు తప్ప, ఈ ఒక్కసారి మనిషి అయితే లేకపోయేసరికి ఇలా ఎలా బంధువులైతే ఎలా కాకుల్లో వాలిపోతారు అనేది అయితే ఎవ్వరూ ఆలోచించరు. ఆయన రాసిస్తే ఇది నా భార్యకి చెందుతుంది, నా ఆస్తి అని రాసిస్తే అది ఈమెకు వస్తుంది. ఒకవేళ రాయకుండా ఆయన చనిపోయి ఉంటే మనం పిచ్చిమహల్లో రాయించుకోరు ఎవరు కూడా. ఆ అమ్మాయిలు సాధారణంగా నువ్వు చనిపోతే నాకు ఆస్తి లేదు, నాకు ఇప్పుడు రాసిచ్చా, ఏ భర్తని ఏ భార్య అడగదు బతికుండంగా. జనరల్గా అది హక్కు ప్రకారం వస్తుందన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత మనిషి పోయాక బయటకు వస్తారు అందరూ. బతికున్నంతసేపు ఏమీ మాట్లాడరు, చాలా ప్రేమగా మాట్లాడతారు. చనిపోయిన తర్వాత ఇలాంటి లెక్కలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ఇవన్నీ చూసుకోండి. లేదంటే లాస్ట్కి ఏమీ మిగలకుండా అంతే, ఇన్నన్నాళ్ళు బతికున్నాము, కలిసి కాపురం చేసాము, ఇంత అన్నం పెట్టారు అంతే, నా పిల్లాన్ని చదివించారు అన్న ఆలోచనలో ఉంటుంది తప్ప ఆయన తరపు నుంచి మీకు ఏది రాదు. మా ఇద్దరికి ఇష్టమైంది, నేనంటే ఆయనకు చాలా ఇష్టం, నాకే ఇస్తాడు అన్న భ్రమలో ఉండి మాత్రం ఎవరు చేసుకోకండి. చట్టాలు రూల్స్ మాట్లాడతారు లాస్ట్కి వచ్చేసరికి. అవన్నీ ఆలోచించుకుని రాయించుకునే పరిస్థితి ఉంటేనే ఇలాంటి రెండో పెళ్ళిళ్ళు చేసుకోవాలి. లేదంటే ఆయనకు కానీ పిల్లలు ఉన్నారనుకో ఇంకా ఆ స్టోరీ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, మరీ ఎక్కువైపోతాయి. సాధారణంగా ఎవ్వరు కూడా అమ్మాయిలు పిల్లలు ఉన్న వాళ్ళని అయితే చేసుకోరు. ఎక్కడో 1-2 తప్ప ఎవరు పిల్లలు లేని వాళ్ళనే చేసుకోవాలనుకుంటారు. ఆ పిల్లలు లేని వాళ్ళని చేసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి లాస్ట్లో. ఆయన లేని మరుక్షణం ఇలాంటి బంధువులే, సొంత వాళ్ళే, తోడబుట్టిన వాళ్ళు వాళ్ళే వచ్చి మొత్తానికి దెబ్బలాడతారు, గొడవలు జరుగుతాయి. ఆఖరికి మిగిలేది ఏముండదు. ఎప్పుడైనా సరే రెండో పెళ్ళి ఇప్పుడు ఎందుకంటే విడాకుల కేసులు ఎక్కువైపోయాయి, ప్రతి ఒక్కరు రెండో పెళ్ళికి సిద్ధమైపోతున్నారు. ఆ రెండో పెళ్ళిల్లో కూడా ఇలాంటి ఆస్తుల విషయాల్లో కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. ఆస్తుల విషయంలో కానీ ఇంకా వేరే విషయాల్లో కానివ్వండి. కానీ చేసుకునే ముందు మాత్రం బాగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ ఆస్తి కూడా మీ వారు సంపాదించి, మీ భర్త సంపాదించిన ఆస్తికే కూడా వస్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తి అయితే కాదు, తండ్రి సంపాదించింది ఎలాగో వాళ్ళు తీసుకుంటారు. ఈయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తికి కూడా వాళ్ళందరూ వస్తారు, తోడబుట్టిన వాళ్ళు. మా అన్నయ్యకి పిల్లలు లేరు, సొంత పిల్లలు, కాబట్టి మేమే వారసులు అని మాట్లాడతారు. అలాంటప్పుడు మనం మాట్లాడడానికి ఇంక ఏమి ఛాన్స్ అనేది ఉండదు అక్కడ. అప్పుడు పిచ్చి మొహంలాగా అందరూ మనల్ని అంటారు, ఏమే పిచ్చి మొహం దానా, నీకు తెలివితేటలు లేవా, నీ భర్త ఆస్తి నువ్వు రాయించుకోలేకపోయావా, ఇన్నాళ్ళు కాపురం చేసావు, ఆయనతో కలిసి ఉన్నావు,
ఆఖరికి నీ జీవితం ఇలా నాశనం అయిందని మన బంధువులు మన సైడ్ అమ్మాయి సైడ్ వాళ్ళందరూ ఈవెంట్ తిడుతూ ఉంటారు. ఎవరు భర్త ఉండంగా నువ్వు నాకు రాసి ఇయ్యని ఎవరైనా అడుగుతారా అండి? ఎవరూ అడగం. ఆయన ఉన్నాడు దేవుళ్ళు లాంటి మనిషిని, ఆయన నాకివ్వకపోతే ఎవరికి ఇస్తారన్నా మన అన్న ఆలోచనలోనే మనం ఉంటాం తప్ప ఇలాగా మనిషి పోగానే ఇలా వేరైపోతామన్న ఆలోచన అయితే ఎవ్వరికి రాదు. కాబట్టి పెద్ద మిస్టేక్ ఏంటంటే మీరు రెండో పెళ్ళని చెప్పేసి ఈయన మంచి ఆయన వెనకాల ఇంత ఆస్తి ఉందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వకండి. ఆయన మీ చేతులతో రాసి ఇస్తేనే చేసుకోవాలి, లేకపోతే అది మీది కాదనట్టే లెక్క. ఆయన లేని మరుక్షణం అందరూ వచ్చి ఇది నాది అని మాట్లాడతారు. ఎన్ని ఆస్తులన్నా ఉండనివ్వండి, చీపురు పుల్ల దగ్గర నుంచి లెక్క పెడతారు ఇది మాది అనేసి. తోడబుట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు. కాబట్టి రెండో పెళ్లి చేసుకునే ముందు బాగా ఆలోచించుకోండి. ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో చాలా అయిపోయాయి. డైవర్స్ తీసుకుని రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు. రెండో పెళ్లిలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. మొదటి పెళ్లిలో అయితే ఏముండవు, కానీ రెండో పెళ్లిలో ఖచ్చితంగా ఉంటాయి. పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ గొడవలు వస్తాయి. కాబట్టి ఒక్కసారి మీరు ముందు పెళ్లి చేసుకున్నప్పుడే డైవర్స్ ఇవ్వాలని ఎవరు కూడా డైవర్స్ తీసుకోవాలని ఎవరు అనుకోవద్దండి. సాధ్యమైనంత వరకు కూడా మీరు ఎన్ని కష్టాలున్నా కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఎలాగోలాగా పెద్ద మనుషుల్లో పెట్టుకున్న మీరు కలిసి ఉండడానికే ప్రయత్నం చేయండి తప్ప అడ్జస్ట్మెంట్ అయ్యి కానీ ఇది ఇచ్చేసి ఇక్కడ ఇడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకుందామా అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇంకా సమస్యలు, ఈ సమస్యల కంటే కూడా ఇంకా ఎక్కువ సమస్యల్లో చిక్కుకున్నట్టు అయిపోతాం. కోర్టులని, కేసులని, ఆస్తుల కోసం ఇవి అవి అని అస్సలు తిరిగే పరిస్థితి అయితే ఉండదు, తిరగలేము కూడా. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఆలోచించండి. ఏముందులే భర్త చనిపోయాడు, అమ్మాయికి చెయ్యాలని ఆలోచన ఉంటుంది పెద్దవాళ్ళకి ఖచ్చితంగా. చిన్న వయసులో ఉన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకోరు, అది మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా తోడు ఉండాలి అని చెప్పేసి మేము ముసలాళ్ళు అయిపోతే మళ్ళీ వాళ్ళని ఎవరు చూడరని పెళ్లి చేయడానికే రెడీ అవుతారు, అవ్వకుండా ఉండరు. కానీ ఒక్కసారి చేసుకునేటప్పుడు మాత్రం ఆలోచించుకోండి. ఇద్దరికి పిల్లలు లేరు అనుకోండి, అది ఓకే. ఎందుకంటే మీరు ఇద్దరు కలిసిన తర్వాత మళ్ళీ మీకు పిల్లలు పుట్టారు అనుకోండి, ఇంకా అసలు దానికి గొడవే లేదు, సమస్య ఉండదు. అది మీది మొదటి పెళ్లిలాగానే అయిపోతుంది. కానీ రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇటుగానే అమ్మాయి పిల్లలున్నా, అటుగా ఆయన సైడ్ పిల్లలున్నా, ఒకవేళ పిల్లలు లేని ఆయన్ని చేసుకున్నా, పిల్లలు లేని వాళ్ళని చేసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఆస్తుల విషయంలో ఎవరు లేరు కదా, అంతా మనదే కదా అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఇలాంటివి జరుగుతున్నాయి, నేను చూసిందే నేను మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. బాగా ఆలోచించుకోండి. సాధ్యమైనంత వరకు విడాకులు ఇవ్వకుండా ఉండడానికే, మొదటి పెళ్లితో కలిసి ఉండడానికే చూసుకోండి. ఎప్పుడు కూడా విడిపోవాలని కోరుకోకండి. రెండో పెళ్ళిలో ఇంకా సమస్యలు ఉంటాయి. ఇంకా మన టైం బాగోపోయి, మన కర్మ బాగోపోయి, మన తలరాత బాగోక ఏమన్నా యాక్సిడెంట్లో కానీ భర్త కానీ భార్య కానీ చనిపోతే మాత్రం ఇంకా అది చెప్పలేము. ఇంకా దిగాల్సిన పరిస్థితి వస్తే మాత్రం దిగాలి. కానీ ఇలాంటివి ఉంటాయి, ఆలోచించుకోండి. మీరు చేసుకునే ముందు చేసుకునే అతని దగ్గర ఆస్తులు ఏమున్నాయి, అవి ఎవరికి చెందుతాయి, మళ్ళీ మీ వాళ్ళు ఎవరన్నా వస్తారా, మరి మాకు రాస్తారా, ఇలాంటివన్నీ కూడా మీరు ముందు తెలుసుకొని కనుక్కొని మాట్లాడుకొని అప్పుడు చేసుకోండి. లేకపోతే చాలా సమస్యలు, మామూలు సమస్యలు కాదు అవన్నీ కూడా. ఇది దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అని అంటారు చూసారా, అలాగే ఈయన మనకు మంచి అయినా ఈయన మనకి ఆస్తి ఇస్తానన్నా వెనకాల ఉన్న వాళ్ళు ఇవ్వనివ్వరు, తోడబుట్టిన వాళ్ళు ఇవ్వనివ్వరు. మరొకసారి గుర్తుపెట్టుకోండి. రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి విషయాలన్నీ కనుక్కొని మాట్లాడుకున్న తర్వాతనే మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వండి.